హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే చికెన్ అయితే వండబోతున్నాం. చికెన్ ఫ్రై అయితే పికిల్లాగా అయితే వండుతున్నాం. నేను కాదనమాట, మా ఫాదర్ వండుతారు. ఎలా వండుతారు చూడండి, సేమ్ పచ్చల్లా ఉంటుంది. చూడండి ఒకసారి లాస్ట్ దాకా చూడండి, బాగుంటుంది, తెలుస్తుంది మీకే. ఇది మీ ఊర్లో కేజీ చికెన్ ఎంతో చెప్పండి. ఇక్కడ మా ఊర్లో అయితే 200 అనమాట కేజీ. ఊరు చెప్తే మీకు తెలిసిపోతుంది. చెప్తాను తర్వాత మా ఊరు ఏంటి, నేను ఎవరిని, నా పేరు తెలుసు అనుకుంటా, మేబీ అన్నీ చెప్తాను. మీ ఊర్లో కేజీ చికెన్ ఎంత, మీ ఊరేంటి అని కామెంట్ చేయండి. ఇక్కడ మా ఊర్లో అయితే 200 మాట కేజీ. నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే కోడికలు కట్ట ఉంటాయి. కోడికలు తెల్లగా ఉంటాయి కదా, అది నీట్గా. రక్తం చూడండి ఎంత అవుతుందో, రక్తం అయితే చాలా అవుతుంది. మళ్ళీ కడుక్కుంటున్నాను. గిన్నె అయితే అది తక్కువ ఉంది కదా, చిన్నది అయిపోయింది, అందుకే పెద్దది తీసుకున్నాను. సాల్ట్ వేసి కడుక్కోవాలి. నాకు డౌట్, ఇదేంటో చెప్పండి, దీని పేరు ఏంటో మీరు కామెంట్ చేయండి. నాకేంటో తెలుతులేదు, ఇది బాగోదు. నేను చాలాసార్లు చూసాను, ఇది టేస్ట్ అయితే బాగోదు, అందుకని తీసేసాను. నేను సపరేట్ చేశాను దాని నుండి. కందరకాయలు ఎవరికంటే ఇష్టం కామెంట్ చేయండి. గ్యాస్ ఆన్ చేసుకుని కాసేపు మగ్గనిచ్చుకుందాం. నాటుకోలో ఉంటాయి. ఇది ప్లాస్టిక్ కవర్లో వాడలో వాడుతున్నారా మీ ఏరియాస్లో గట్ట? మా ఏరియాస్లో అయితే అక్కడక్కడ వారు. మరి మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుంటారు కదా, అక్కడక్కడ కోడెంటుకలు సరిగ్గా క్లీన్ చేయలేదన్నమాట నేను, అందుకని మళ్ళీ తీస్తున్నారు. ఇంకేంటండి, మసాలాలు ఉన్నాయా లేదా అని అడుగుతున్నాను మా మమ్మీ. నాకు ఆల్మోస్ట్ కొన్ని కూరలు వండడం అయితే వచ్చు, కొన్ని అయితే రావు. కొన్ని చేయాలంటే ఇంట్లో భయపడతారు, ఎందుకంటే మనం ఎలా చేస్తాం తెలియదు కదా, తర్వాత ఏమవుతుంది అనేసి. ఇప్పుడు మసాలా తెమ్మడానికి పంపించారనమాట, 5 రూపాయలు గరం చికెన్ మసాలాలో. మీరు ఎందుకు మార్చారంటే, అది నేను ఇందాక వాటర్ వదిలేసాను అనమాట, అందులో కొన్ని వాటర్, అవి ట్యాంక్ వాటర్ అనమాట. ట్యాంక్ వాటర్ పీల్చేసుకుంటుంది, మనకి మోషన్స్ పట్టేస్తాయి. కాబట్టి ఇప్పుడు కారం వేసుకుందాము. కారం అయితే ఎక్కువ వేసుకుంటాం అన్నమాట మేము. కారం కొంచెం ఎక్కువ రుచి తెలియాలి. రొంప ఏమన్నా ఉంటే ఎగిరిపోద్ది కారం దెబ్బకే. టమాటా ఇంకా పచ్చిమిరపకాయ కట్ చేస్తున్నారు మా మమ్మీ ఫ్రైలోకి. టమాటా ఇంకా పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అయితే కట్ చేయలేదు, టైం లేదనేసి. ఉల్లిపాయ ఫీల్ అవ్వకో, నెక్స్ట్ టైం కట్ చేస్తాను నిన్ని. ఉల్లిపాయ మాత్రం ఫీల్ అవుతుందేమో. టమాటా పచ్చిమిరపకాయ అయితే కట్ చేసాం. ఇంకా పచ్చిమిరపకాయ కాదు, కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు ఇంకా అవి సాల్ట్, తగినంత సాల్ట్ కలిపాయి. ఇడ్లీలు ఆయిల్ అయితే ఇప్పుడు వేసుకోమన్నమాట, చూడండి ఎప్పుడు వేస్తారో. ఆయిల్ వచ్చేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మసాలా వేస్తున్నారు. నేర్చుకోవాలి వంటలో, నేను నేర్చుకుంటున్నాను చూసి, అది మీకు తెలియడం కోసం పెడుతున్నాను. నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మామ, లేట్ ఎందుకు. ఇటువంటి మంచి మంచి వీడియోలు, కంటెంట్ ఉన్నాయి వస్తాయి, మిస్ అవుతారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే. మంచి మంచి కంటెంట్ ఉన్నాయి. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాం. పసుపు. మీరు చికెన్ ఎలా వండుతారో చెప్పండి కామెంట్లో, ఏ విధంగా చేస్తారు. మేమైతే ఫ్రై అయితే ఇలా చేస్తాం. మేమైతే మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి, లైక్ షేర్ చేయండి. 1K దగ్గరగా ఉన్నాం అన్నమాట మనం. రోజు ఒక వీడియో వస్తుంది. వీడియో షార్ట్స్ 1 or 2 వస్తాయి, వీడియో మాత్రం డైలీ వస్తుంది కంపల్సరీ. అనుకోండి ఆయిల్ చివర్లు వేసాం మేము, పికిల్ టైప్ లాగా. పచ్చడి, చికెన్ పచ్చడి
అయినా చికెన్ పచ్చళ్ళలా ఉంటుంది కానీ పీసెస్ తక్కువ, చిన్నవి కట్ చేసుకోవాలి, పెద్దవి కాకుండా. ఇప్పుడైతే టమాటా పచ్చిమిరకాయ వేసాము. రోజు ఒక వీడియో వస్తుందండి మామ, వస్తుంది, పెడతాను. వంకాయ చాలా దగ్గరగా ఉన్నాం, ఫినిష్ చేసేయండి. వంకాయకి అయితే ఒక సర్ప్రైజ్ ఉంది, ఒకటి చేస్తానన్నమాట. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నారు. వాటర్ వేసాక కొంచెం దగ్గరగా మ్యాగ్నెట్ చేసుకుని దింపేసుకోవడమే. సరే అయితే మరి ఉంటాను మరి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.